ముఖ్యంగా మన పెరికి గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. మరి అన్ని సమస్యలు తీర్చకున్నా కానీ ఒక సమస్య మాత్రం పెద్దగా ఉన్నది. అది ఏంటిదంటే మన వెంకటేశ్వర మందిర పునర్నిర్మాణం. దానికి భాగస్వాములై అందరము సహకరించి మరి రాజకీయ పరంగా కానీ మన సొంత నిర్ణయాలతో కానీ ఏవైనా కృషి చేసినట్టయితే ఆ యొక్క నిర్మాణం పూర్తిగా జరగబడుతుంది. వారి గ్రామ ప్రజలకి అదే రకంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకి వీడీసీ సభ్యులకి కాంగ్రెస్ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మొన్ననే మనము ఈ యొక్క ఆలయానికి హనుమాన్ మరియు శివాలయానికి 12 లక్షల రూపాయల నిధులు ఆల్రెడీ కేటాయించడం జరిగింది. షెడ్ నిర్మాణం కోసము అభివృద్ధి కోసము ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ముందటనే శ్మశాన వాటిక కూడా ఉంది. ఆ యొక్క శ్మశాన వాటిక కూడా సుమారు 20 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అనేది నడుస్తుంది. తొందరలో ఆ యొక్క పనిని కూడా మొదలు పెడదాం. అట్లనే ప్రధాన సమస్య అన్నగారు ఈడీసీ అధ్యక్షులు వారు చెప్పారు, వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం అనేది పెరికేటి గ్రామస్తులకు అందరికీ కాకుండా నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా ముఖ్యమైనది కనుక ఆల్రెడీ మనము ఎండోమెంట్ మంత్రి గారు సురేఖక్క గారు కూడా మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి ఏప్రిల్ నెలలో కొంత నిధులు ఎండోమెంట్కి ప్రభుత్వం ఇస్తుంది కనుక ఇవ్వగానే కొన్ని నిధులు తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చిన, తప్పకుండా నా వల్ల అయ్యే నిధులు ప్రభుత్వం ద్వారా తీసుకొస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. మళ్ళీ వచ్చే హనుమాన్ జయంతి లోపే ఆ యొక్క గుడి నిర్మాణం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని కార్యక్రమం చేసుకోవాల్సిందిగా నా యొక్క కోరిక. తప్పకుండా ఆల్రెడీ ఇచ్చినాము. మళ్ళీ ఏది ఉన్నా సరే వాడుకు కూడా మనము టీయూఎఫ్ఐడిసి ద్వారా ఇప్పటికే 50 కోట్ల వరకు పట్టణానికి నిధులు తీసుకొచ్చినాం. ఇదంతా కూడా సెంట్రల్ లైటింగ్ కూడా శాంక్షన్ చేయించినాం. అక్కడి వరకు చౌరస్తా మన బైపాస్ వరకు కూడా ఇదొకటి, అంటే కొటార్మూర్ నుంచి ఆ కొటార్మూర్ బ్రిడ్జ్ దాకా కూడా సెంట్రల్ లైటింగ్ కూడా మనము శాంక్షన్ చేయించుకున్నాం. టెండర్ అనేది ప్రాసెస్లో ఉంది. అట్లానే వాడు కూడా సుమారు ఒక 60-70 లక్షల వరకు నిధుల్ని మనము సమకూర్చుకున్నాం. ఆల్రెడీ మనము వాడు పాదయాత్ర కూడా చేసినాం. సమస్యలు ఏమేమి ఉన్నాయో, రోడ్లు ఏమి రావాల్సినవి అని కూడా తీసుకున్నాం. ఇట్లే బైపాస్ కూడా ఇక్కడ నుండి మన ఈ ముందటి నుంచి బైపాస్ కూడా బస్టాండ్ వరకు ఆ బైపాస్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసుకున్నాం. సొసైటీ ముందటి రోడ్ కూడా కావాలని చెప్పి కోరిండ్రు. దాన్ని కూడా తప్పకుండా దానికి నిధులు పెట్టి తొందరలోనే దాన్ని కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పి హామీ ఇస్తూ అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి ప్రజలకి అందరికీ కూడా అండగా ఉంటుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ నా దగ్గర తీసుకురండి. తప్పకుండా దానికి సంబంధించిన నిధులు ఏ మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి గారైనా సరే వెళ్ళి అడిగి తీసుకొచ్చి ఆ యొక్క గ్రామంని, మన పెరికిట్ని, పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి పెరికిట్ గ్రామస్తులకి, వీడీసీ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. జై హనుమాన్. తొలి పొద్దు పొడుపు తీరు అంజన్నా, ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న.
తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా అద్దాల మేడాలోన ముద్దుగా వెలసినవు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతం మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణగల్ల సీతం నేర్చిన కన్నీళ్లున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం కొండగట్టు గుర్తులు చూస్తే తెలిసేను అంజన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న జగమందు ఏడాలేని జలబుగ్గుందయ్యో పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు పులిబడిన బాయే చూస్తే పులకించు వల్లు భయములు తొలగించే భైరవ స్వామి ఉన్నాడో శనిగ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడో శని గ్రహాలెడబాపే బేతాళుడు ఉన్నాడు నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో నీ కొండ గట్టునా నిద్రాలు జేయంగా గడియ గడియ గండాలన్నీ గంగలో నగలుసయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న
గట్టునా వెలసినావు మాయన్న. ఓహో అంజనమ్మ తనయుడా వీర హనుమా అతుని తమలధాముడా జయ హో హనుమా అరే బల్లా బల్లా బజరంగి పవన తనయా భక్త కోటి నేలేటి మారుతిరాయా సూర్యున్నే పక్కనుకొని మింగబోయినా వానరుల అధిపతి వాయుపుత్రుడా జై 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 బోలో హనుమా కేసరి నందన మమ్ముల గనుమా జై జై జయ హో. వర్గ ప్రజలకి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలని దర్శించుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మామిడిపల్లి మరియు పెర్కిట్ ఆలయాలని దర్శించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలతో రానున్న రోజుల్లో ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో ఆర్మూర్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ అదే రకంగా ఈ యొక్క శివాలయం హనుమాన్ గుడికి ఎస్డిఎఫ్ నిధుల కింద ఆల్రెడీ 12 లక్షల రూపాయల నిధులు ఆల్రెడీ మంజూరు చేసి శాంక్షన్ చేపించడం జరిగింది. అంతేకాకుండా ముందటనే శ్మశాన వాటిక ఉంది, దానికి కూడా 20 లక్షల రూపాయలు ఆల్రెడీ మంజూరై టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. ముందట పెర్కిట్ నుండి హైవే వరకు సెంట్రల్ లైటింగ్, కోటార్మూర్ నుంచి అక్కడ బ్రిడ్జ్ వరకు కూడా సెంట్రల్ లైటింగ్, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, ప్రతి వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు కూడా రానున్న 3-4 నెలల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రానున్న మున్సిపాలిటీలో భారీ మెజార్టీతోని అన్ని మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.